గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో ఉన్న వెండి విగ్రహాలని నేను చూపిస్తాను. ఇవన్నీ నేను రోజు పూజ గదిలో పెట్టే విగ్రహాలేనండి. ఇది సీతారామచంద్రస్వామి విగ్రహం. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ ఉన్నారు. ఇవన్నీ సాలిడ్ విగ్రహాలండి. హాలో విగ్రహాలు పెట్టుకోకూడదు అంటారని నేను ఆల్మోస్ట్ ఇవే తీసుకున్నాను. ఇది సత్యనారాయణ స్వామి విగ్రహం. ఇది మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కదా, అప్పుడు పెట్టుకోవడానికని తీసుకున్నాను. ఇది మొట్టమొదటిగా మనం పూజ చేయడానికి యూజ్ చేసే వినాయకుడు. వినాయకుడు అంటే మనం ఫస్ట్ పూజ చేస్తాం కదా, సో వినాయకుడు ముద్దుగా ఉన్నాడని తీసుకున్నాను. మళ్ళీ ఇంకో వినాయకుడు, ఈయన కూడా చాలా బాగుంటాడండి. ఇది మాత్రం నాకు వేరే వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కూడా చిన్నగానే ఉంది. ఇవి 2 ఏనుగులండి. లక్ష్మీదేవి పక్కన పెట్టడానికి తీసుకున్న 2 ఏనుగులు. ఇది ఆవు దూడ, అందరికీ తెలిసిందే నాకు తెలిసి. ఇది ఆవు దూడ. ఇది ఇంకా శంకు చక్రాలు. ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకున్నప్పుడు ఈ 2 తీసుకున్నాను. ఇవి మాత్రం హాలోవియే దొరికాయి. ఇవి సాలిడ్లో దొరకలేదు నాకైతే. ఇవైతే హాలోలో దొరికాయి. ఇది ఇంకా తులసి మొక్క. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది మాత్రం నేను వేసుకోవడానికని చేయించుకున్న లక్ష్మీ కాసు, కానీ ఇది నేను ఎప్పుడు అమ్మవారి మెడలోనే వేస్తాను. ఇవ్వండి విగ్రహాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.